నిర్వహిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ తెలుపుతున్నాను. ప్రకాశం జిల్లా ఒంగోలులో పీవీఆర్ స్కూల్ శత జయంతి ఉత్సవాల్లో విద్యుత్ శాఖ మంత్రి గోటి రవికుమార్ పాల్గొన్నారు. ఆయన అన్నదానం వ్యక్తి ఆకలి తీర్చగా, విద్యాదానం సమాజ వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు. పాఠశాలలకు దాతలు, పూర్వ విద్యార్థులు ముందుకొస్తే గ్రామీణ విద్యావ్యవస్థ బలోపేతమవుతుందన్న ప్రచారం చేశారు. మంత్రి ఇప్పటి వరకు 6,500 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లు అందించారని, విద్యార్థి దశలోనే ప్రతి ఒక్కరికి ప్రాణమిత్రులు పరిచయం అవుతారని తెలిపారు. నాతో పాటు వాళ్ళ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా సహచార మంత్రివర్యులు స్వామి గారికి, స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి, మరో శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, వేదికని అలంకరించిన వివిధ హోదాల్లో ఉన్న పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన పూర్వ విద్యార్థులకి అందరూ కూడా పేరు పేరున ముందుగా నా ఉదయపూర్వక నమస్కారాలు. ముందుగా అన్ని దానాల్లో కంటే విద్యాదానం గొప్పది, చాలా గొప్పదనమాట. తరాలు మారినా, యుగాలు మారినా విద్యను మించింది లేదనమాట. ఏదైతే భోజనం అయితే ఒక పూట పెడితే సంతృప్తి పరుస్తాం ఉంటుంది. అట్లానే విద్యార్థి దశలో విద్య చదువుకునేటప్పుడు ఒక గొప్ప స్నేహితుడు తయారవుతాడు. మనకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా విద్యార్థి దశలోనే స్నేహితుడు ఉంటాడు అనమాట. ఇట్లాంటి రెండు మనకి ఉండేది ఒక స్కూల్లో మాత్రమే అనమాట. అలాంటి స్కూల్ని ఈ ప్రకాశం జిల్లా, ఆ రోజు వెనకబడి ఉన్న ప్రకాశం జిల్లా అందించిన పీవీఆర్ యాజమాన్యం కానీ, ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయులు కానీ, ఇక్కడ చదువుకున్న తల్లిదండ్రులకు అందరూ కూడా మరొకసారి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమం